నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, భగవంతుడు ఈ కలికాలంలో మన మాంసనేత్రాలకి కనపడతాడా అంటే ఖచ్చితంగా కనపడతాడు. ఎందుకు కనపడడు? సూర్యుడు కనపడట్లా, చంద్రుడు కనపడట్లేదు. తల్లిదండ్రుల రూపంలో తల్లిదండ్రులే సాక్షాత్తు దైవాలు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు కొంతమందికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి కదా మేడం. మాకు కళలో కనిపించారు, కళలో నాకు ఇట్లా ఇండికేషన్ వచ్చింది. ఒక్కొక్కసారి నేను కూడా చాలా విన్నాను. నాకు ఏదైనా చాలా విపరీతమైన పరిస్థితి వచ్చేసింది, ప్రాణం మీదకి వచ్చింది అని అంటే ఎవరో ఒక పర్సన్ సడన్గా వచ్చి నన్ను అక్కడి నుంచి కాపాడేసి మళ్ళీ నెక్స్ట్ మినిట్ వాళ్ళు మాకు కనపడలేదు అని అనుకుంటారు. ఇది నమ్మసక్యంగా అనిపించదు, నమ్మరు, ఏదో చెప్తున్నారు అని అనుకుంటారు. కానీ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రం ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంటుంది. అంటే స్వామి ఖచ్చితంగా నమ్ముకున్న వాడికి ఎప్పుడు అవసరం అప్పుడు వస్తాడు, కనపడతాడు కదా. కొన్నిసార్లు ఒకవేళ నిజంగా కనపడినా మనం గ్రహించలేకపోవచ్చు ఆయన స్వామ నార్మల్ మనిషి. కొంతమంది పిచ్చి వాళ్ళలాగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. పిచ్చి వాళ్ళు అనుకోకూడదు, వాళ్ళు ఏ సాధనలో మీద భక్తితో అలా ఉంటారు. మనకు అసలు ఏం తెలియదు కదా. మీరు చాలా ఏళ్ల నుంచి జ్యోతిష్యంలో ఉన్నారు, చాలా సాధనలో కూడా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పండి మేడం, దేవుడికి సంబంధించి. తప్పకుండా అమ్మా. అంటే మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక 16 years బ్యాక్ ఏమైందంటే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాం. అంటే జ్యువెలరీ షాప్కి ఏంటంటే వెళ్ళింది చెన్నై జిఆర్టీ జ్యువెలరీకి వెళ్ళినప్పుడు ఏమైందంటే కొన్ని జ్యువెల్స్ తీసుకున్నాము. అసలు మేము ఒక కార్లో వెళ్తున్నాము, నేను మా హస్బెండ్, తర్వాత మాతో పాటు వేరే ఒక ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఆయనకు తెలిసిన వ్యక్తి ఒక అతను కూడా వచ్చారు. బట్ ఆయన ఏంటంటే ఆయన తిరుపతి బాలాజీకి వాళ్ళు ఇంత ముందుగా జ్యువెల్స్ అంతా ఇచ్చిన వాళ్ళ బాస్ అతను. బట్ ఈయన వచ్చి ఏంటంటే కొన్ని దేవుడికి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకెళ్ళడానికి వచ్చిండు. అదంతా కొంచెం పెద్దగా ఉంది. అవన్నీ ఏంటంటే మనం దేవుడికి అభిషేకాలు చేసేది ఇవన్నీ ఉంటాయి కదా, వెండిలో అసలు అవన్నీ, తర్వాత అలంకరణ చేసేది ఇవన్నీ తన దగ్గర ఈ వర్క్ ఈయనకి ఇచ్చారు. మిగతా వాళ్ళు ఆల్రెడీ చాలా చేసి ఉన్నారు తిరుపతి బాలాజీకి. ఇతను ఏం చేశాడంటే అసలు అంటే కొన్ని ఇవన్నీ తీసుకెళ్ళడానికి మా కార్లో మాతోనే వస్తానని చెప్పిండు. సరే అని చెప్పి ఏంటంటే మేము జ్యువెల్స్ అంతా తీసుకున్న తర్వాత అసలు మేము వస్తున్నాము. అంటే అతను కాంచీపురం డిస్ట్రిక్ట్ అనమాట. అప్పుడు ఏమైందంటే సిటీలోంచి వచ్చిన తర్వాత ఈయన మా ఫ్రెండ్ ఏం చెప్పిండు, అమ్మ మన కార్లో మనతోనే వస్తా అని చెప్తున్నాయన. సర్లే, దానివల్ల ఏముంది, దేవుడికే కదా తీసుకెళ్తున్నారు, రాని చెప్పాను. సరే, అప్పుడు మాట్లాడుతున్నప్పుడు తను బ్రాహ్మిన్. మాకు దేవుడి కథలంతా ఎక్కువ ఏం తెలియదు. నేను చెప్పేది 18 years అయిపోయి ఉంటుంది, 18 years క్రితం. అయితే తను ఏమైందంటే నాకు ఆ 2 రోజుల ముందుగా కళలు, అంత ముందుగానే విష్ణుమూర్తి అంటే చాలా పిచ్చి ప్రాణం నాకు. ఎందుకంటే నాకు అంత అసలు అన్ని విధంగా తను ఏ విషయమైనా తను నాతో మాట్లాడతాడు, అన్ని చెప్తాడు. మన ఆఫీస్ నేమ్ కూడా ఆయన పేరులోనే ఉంటుంది. ఏం పేరు? శ్రీనివాస జ్యోతిషాలయం. సో అప్పుడు తను డైరెక్ట్ వచ్చి నాకు అన్నమే పెట్టాడు ఆయన. సో ఆ కథ కూడా మీకు చెప్తాను తప్పకుండా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అసలు ఫస్ట్ ఈయన కార్లో మనతో వస్తున్నప్పుడు, స్వామి మీకు విశ్వక్సేనన్ గురించి తెలుసా అని అన్నాను. అవును మా తెలుసు, చెప్పమ్మా. ఏం లేదు, తను నైట్ నాతో వచ్చి మాట్లాడాడు. విష్ణు టెంపుల్లో ఇలా ముందు కూర్చున్నాడు, ఆయన కొన్ని కథలు చెప్తున్నాడు, కొన్ని మంత్రాలు చెప్పిండు, ఇలా అని చెప్తూ ఉంటే ఆయన ఎవరు తెలుసా మీరు చెప్పండి స్వామి. ఎందుకంటే అప్పట్లో అంతా మన దగ్గర మొబైల్స్, స్మార్ట్ మొబైల్ అంతా ఉండదు, అసలు ఆయన గురించి మనకు తెలిసే అవకాశం కూడా లేవు. బట్ ఆయన ఎవరు అట్లానంటే ఆయన అన్నాడు, శివ కులంలో ఎలా మనం వచ్చి శైవంలో గణపతికి మొదట ఆరాధన చేస్తాము, అలానే విష్ణుమూర్తి ఆలయంలో విశ్వక్సేనన్ తప్పకుండా ఉంటాడు. ఆయనదా ఇక్కడ ఫస్ట్ తుంబికే ఆల్వార్ లాగా ఆయనదా ఫస్ట్ అంటారు. అంటే విష్ణుమూర్తికి ఎట్లా మనం ఎప్పుడు మొక్కే ముందుగా ఈయనకు మొక్కి ప్రసాదం పెట్టిదా తర్వాత విష్ణుమూర్తికే పెడతారంట. ఈ విషయం నాకు తెలియదు. అసలు ఆయన తిరుపతి గురించి అవన్నీ తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ టాపిక్ తనతో మాట్లాడితే అప్పుడు ఆయన చెప్పాడు. ఫస్ట్ టైం నేను ఆయన పేరే నాకు అప్పుడే కళలో విన్నాను. అప్పుడు తెలియకుండా దేవుడు మనతో ఎట్లా వచ్చి మాట్లాడతాడు కదా, ఆయన పేరే నాకు తెలియదు, అసలు ఆయన ఎవరిని తెలియదు. కానీ అప్పుడు అవన్నీ కథలు చెప్పిండు. కానీ ఆయన ఎలా ఉంటాడని కూడా చెప్పాను నేను. అసలు నిజంగా మేడం మీరు చెప్పింది కరెక్టే, ఇలాదా ఉంటాడు ఆయన అట్లా. అప్పుడు షాక్ అయినా నేను. అసలు నిజంగా దేవుళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే కొంతమంది నంబరు, కళలో మాట్లాడుతున్నారంటే బ్రహ్మ అనుకుంటారు, వీళ్ళేదో పిచ్చిగా ఏదో చెప్తున్నారు అట్లా అని అనుకుంటారు. ఒక పేరే తెలివిన వ్యక్తి ఎలా మనతో మాట్లాడుతున్నారు, కానీ నిజంగా ఉన్నారు కదా అక్కడ. సరే, ఇప్పుడు
ఇలాంటి విషయాలు నేను మా హస్బెండ్తో మాట్లాడితే షేర్ చేసుకున్నప్పుడు ఇదంతా నువ్వుగా ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసి ఆయన కూడా అదే అన్నారా? బట్ ఒక రోజు ఏమైంది, నాకు అసలు హెల్త్ బాగుండట్లేదు చాలా. అప్పుడంతా మొబైల్ చేతిలో కూడా ఉండేది కాదు అసలు. కామన్గా చెప్పాలంటే మనం బయట ఉన్నారు అందరూ, నేను ఒక్కటే ఉన్నాను ఇంట్లో, వీళ్ళందరూ బయట ఉంటారంటే వాళ్ళ బిజినెస్ పర్పస్ మీద ఏదో బయట వెళ్ళారు. నాకు అసలు ఎక్కువ స్టమక్ పెయిన్ వచ్చేసింది, అసలు బ్యాక్ పెయిన్ లేవలేదు, ఒకటే ఏడుస్తున్నాను. నా తల్లి తండ్రి అంతా నువ్వే స్వామి, బట్ నాకు అలా ఉన్నప్పుడు నువ్వు అసలు ఏంది ఇలా నన్ను వదిలేసావా అట్లా అని బాధపడితే అసలు విత్ ఇన్ సెకండ్లో అసలు నేను బెడ్ మీద ఇలా పడుకున్నా, ఈ కాళ్ళు ఇలా కింద వేసి అసలు ఆయన వచ్చిండు, అసలు ప్రసాదం పెట్టిండు చూడండి. అసలు అంటే మనం చక్కెర పొంగల్ అంటారు కదా, అట్లానే ఆ ఫుల్ ఆ రూమ్ అంతా గీ స్మెల్ అట్లనే పెట్టిండు. విత్ ఇన్ సెకండ్లో నాకు అసలు ఎంత బాగా అయ్యానంటే మిరాకిల్. అంటే ఆ రోజులోంచి నేను అనుకున్నా ఇది కళ కాదు నిజంగా, నిజం. అది మీరు అనుకోవచ్చు డే టైంలో జరిగింది, మిడ్ నైట్ అంటే మీరు కళ అనుకోవచ్చు, నైట్ అంటే కూడా కళ అనుకోవచ్చు. అసలు నాకు అర్థమే కల, ఏం మాట్లాడాలి ఆయనతో, మాటలు రావు, ఏం మాట్లాడతాం అసలు, ఏం తెలియదు. అట్లానే ఒక రకమైన వైబ్రేషన్. అప్పుడు నేను అనుకున్నా పిలిస్తే వస్తాడు, మనం వెళ్ళాల్సింది లేదు తన దగ్గర, నిజమైన భక్తి ఉంటే తను వస్తాడు. ఇవన్నీ మా హస్బెండ్ కూడా నేను చెప్పిన. ఒక్కరోజు ఏమైందంటే ఇలా ఉన్నప్పుడు తన కళలో కూరత్తాళ్వాన్ ఒక ఆళ్వారు వచ్చిండు. ఆయనకు అసలు దేవుడు అంటే భక్తియే లేదు, దేవుడు అంటే శివుడు అట్రాక్ట్స్ అన్నట్టుగా మీ ఇద్దరు అలా ఉన్నారు. అసలు శివుడు అంటే తెలియదు, విష్ణుమూర్తి అంటే ఆయనకి ఎవరు తెలియదు, అట్లా వ్యక్తి. ఆయనకు ఆళ్వాన్ కూరత్తాళ్వాన్ చెప్పి రామానుజులకు శిష్యుడు ఆయన. 1000 ఏళ్ళు ముందుగా బతికిన ఆయన. అసలు ఈయన వచ్చిండు, ఈయన కళలో వచ్చి ఆయన ఎలా ఉంటాడు తెలుసా, షార్ట్ గా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, అన్ని చెప్తున్నాడు ఈయన. నేనన్నా ఇన్ని రోజులు దేవుడు మాట్లాడారన్నప్పుడు మీరు నమ్మట్లేదు, కూరతాళ్వాన్ మాట్లాడారని చెప్తే నేను నమ్మాలా? ఇప్పుడు చెప్పండి. అప్పుడు కూరతాళ్వాన్ అనే పేరే అసలు ఫస్ట్ టైం తను వింటున్నారు. అసలు ఇవన్నీ ఇప్పుడు నేను నమ్మాలి కదా అట్లా అని అన్నాను. అంటే దేవుడు ఎందుకు తెలుసా, తను ఉన్నారు నేను చెప్పినప్పుడు తను నమ్మలేదు, తనకు చూపిస్తున్నాడు ఆయన ఎవరు నేను ఉన్నాను అనేది. అంటే రామానుజులకు శిష్యుడు అనమాట ఆయన. ఏమన్నారు ఇంతకీ ఆయన కళలోకి వచ్చి? అసలు బ్లెస్ చేశాడు, అష్ట ఐశ్వర్యం కలిగి ఉంటారని చెప్పారు. అసలు అక్కడ నుంచే మాకు తిరిగే లేదు, అసలు అంత మంచి పొజిషన్కి వెళ్ళాం మేము. అసలు చెప్పాలంటే తన బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుందంటే అట్లా చెప్పిండు, అన్ని ఇవన్నీ ఆయన చెప్పిండు. అసలు నేనేమన్నంటే మీరు ఇంత దేవతామూర్తులు, అసలు వీళ్ళు ఒక బ్లెస్సింగ్స్ వల్లనే మనం మంచిగా ఉన్నాం లేదు అనలే, కానీ ఈయన నమ్మాల్సింది చూడండి, తన గురించి ఎందుకు కళలో వచ్చాడు కదా. మొత్తం మారిపోయారు మీ వారు అసలు అంటే తన గురించి వాళ్ళ ఫ్రెండ్ ని కనుక్కున్నాడు. కూరతాళ్వాన్ అంటే ఎవరు ఏందంటే ఆయన కూడా తెలియట్లేదు, వాళ్ళ ఫ్రెండ్ అన్ని దేవుళ్ళ గురించి తెలుసు, కానీ వాళ్ళ ఫాదర్ తో కనుక్కున్నప్పుడు అయ్యో ఆయన అసలు కాంచీపురం డిస్ట్రిక్ట్ లో ఉంటాడు, ఆయన ఏంటంటే రామానుజులకు శిష్యుడు ఆయన. అసలు చెప్పాలంటే తను విష్ణుమూర్తి అవతారమే ఆయన. ఎవరు అసలు కూరతాళ్వాన్ అంటే మనం ఒక్కొక్క ఇప్పుడు కృష్ణ అవతారంలో కృష్ణుడు అసలు కృష్ణుడికే వాల్యూ ఎక్కువ ఉంటుంది, బలరాముడికి తక్కువ. అంటే ఆయన అన్న ఇక్కడ తమ్ముడు కృష్ణుడు. సో అలానే ఎప్పుడు చూసినా కానీ నీకే వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఆయన చెప్తే, అందుకే ఆయన అన్నగా పుట్టాడు అక్కడ కృష్ణ అవతారంలో. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆదిశేషుడు విష్ణుమూర్తి, వీళ్ళిద్దరే చేంజ్ అవుతూ వస్తారు. రామానుజర్ ఎవరు, ఆదిశేషుడు. అవును, ఆ రామానుజులకు శిష్యుడిగా వచ్చింది ఈయన కూరతాళ్వాన్ తెలుసా. అసలు నిజంగా చెప్పాలంటే ఈయన బ్లెస్సింగ్స్ ఆయనకు దొరకడం చాలా ఒక పెద్ద మిరాకిల్ ఈయన లైఫ్ లో. దేవుడు పేర్లే తెలియదు ఆయనకు, దేవుడి మొక్కిందే లేదు. అలాంటి వ్యక్తి నమ్మాల్సింది వచ్చిందంటే వాళ్ళకి దేవుడు చూపిస్తున్నాడు ఏందని మన నిజంగా ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ కదా నమ్ముతాం. డెఫినెట్లీ. అయితే మేడం ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి నాకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను అడుగుతున్నాను. ఇలాంటి సమస్య చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఏమంటే మేము పూజలు చేసుకోవాలనుకుంటున్నాం కానీ మా భర్తలు అనుమతించట్లేదు, వాళ్ళు నమ్మరు, పోనీ ఇప్పుడు పిల్లలు కలగట్లేదు, ఇద్దరు కలిసి వెళ్తే కలిసి చేసేటటువంటి ఆరాధన అత్యుత్తమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పైగా ఇంటి యజమానే చెయ్యాలి పూజ అంటే, ఆడవారు కాదు కదా, మగవారు చెయ్యాలి. మా మగవాళ్ళు మారాలి అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? ఓకే, ఇప్పుడు వీళ్ళు చక్రం చూడాలి. ఎందుకంటే హస్బెండ్ గురించి అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పూజలు ఫాలో కావాలంటే వీళ్ళ జాతకంలో భర్త సంబంధించిన గ్రహం ఉంటుంది. ఇప్పుడు అది శుక్రుడు, కామన్గా అయితే శుక్రుడు. అయితే వాళ్ళ లగ్నానికి 2nd 7th లార్డ్ జాతకంలో చూసుకుని దానికి వాళ్ళు రెమెడీ ఫాలో అయితే వాళ్ళ హస్బెండ్ కూడా వింటారు, పూజలు చేస్తారు. చూసుకోవాల్సింది ఉంటుంది. ఇవన్నీ చూడండి మనం ప్రతి ఒక్కటి ఎక్కడ జాతకం కూడా ఎలా వస్తుంది, దేవుడు ఒక అనుగ్రహం లేకపోతే జ్యోతిష్యం కూడా చెప్పలేము.
ఎంత మంచిగా చదువుకున్నా కూడా జ్యోతిష్యం గురించి మీరు ఎన్ని సబ్జెక్ట్ ఎన్ని బుక్కులు చదివినా, సో ఎన్ని బుక్కులు చదివినా మీకు అన్ని గ్రహాల గురించి తెలుసుకున్నా దాన్ని చెప్పడానికి భగవంతుడి అనుగ్రహం ఉండాలి, ఆయన ఒక బ్లెస్సింగ్స్ ఉంటేనే అసలు చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం జ్యోతిష్యం కూడా. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారండి, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పారు. ఇప్పుడు మీ వారు కూడా ఒక్కసారి ఒక్క కళ చేత ఆయన మారటం జరిగింది, చాలా చాలా సంతోషం. అయితే మేము కూడా ప్రతినిత్యం ఇప్పుడు మీరు చెప్పినటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం, మన విష్ణు సహస్రనామంలో కూడా ఆయన నామం వస్తుంది, చాలా విశేషంగా వస్తుంది. సో అలా విశ్వక్సేనుణ్ణి కూడా ఆరాధించుకోవచ్చు కదండి. తప్పకుండా. యాక్చువల్గా విశ్వసేనని ఆరాధించే వల్ల మరణ భయం పోతుంది. మరణ భయం అనేది పోతుంది. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.